ఇప్పుడు ఒక ఛానల్ స్టార్ట్ చేయటం అంటే అంతే చిటికలో అయిపోద్ది ఛానల్ స్టార్ట్ చేయటం, బట్ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఓకే, హై ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి ఆల్మోస్ట్ 2024 అయిపోయింది కదా, 2025 స్టార్ట్ అవబోతుంది ఇంకొక 10 daysలో. చాలా మంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు ఇదే మూమెంట్లో. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక 7 పాయింట్స్ అయితే చెప్తాను మీకు. జస్ట్ ఈ పాయింట్స్ని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే చాలా మంది తెలిసి తెలియక వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అందరు చేసే వీడియోస్ని తీసుకొచ్చి ఇట్లా చేసేసుకుంటా వెళ్ళిపోతూనే ఉంటారు. సో అలాంటివి కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఛానల్స్కి మానిటైజేషన్ అవుతుందా లేదా, అంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా అనేది ఇప్పుడు మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మేము ఇదే వర్క్లో ఉంటాం కదా, ఛానల్స్ చెక్ చేస్తూ ఉంటాం, ఛానల్ మెయింటెనెన్స్ వర్క్ చేస్తూ ఉంటాం. కాబట్టి మాకు తెలుస్తుంది ఏ ఛానల్కి మానిటైజేషన్ అవుతుంది, ఏ ఛానల్కి మానిటైజేషన్ అవ్వదు అని చెప్పేసి. ఓకేనా, సో ఇలాగ చాలా ఛానల్స్ని చెక్ చేసి ఉన్నాం. సో 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. కాబట్టి ఈ ఎన్నో వందల ఛానల్స్ మేము చేసి ఉంటాం. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీకు ఒక 7 పాయింట్స్ చెప్తాను. జస్ట్ ఈ 8 పాయింట్స్ని మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మనీ వస్తుంది, యూట్యూబ్ నుంచి మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఎట్ ద సేమ్ టైం మంచి వ్యూస్ వస్తాయి, మంచి సబ్స్క్రైబర్ బేస్ ఉంటుంది. ఓకేనా, అండ్ ఇప్పుడు ఇవి ఫాలో అవుతే ఒక నైట్లోనే మీ ఛానల్ గ్రో అవుతుంది అని నేనైతే చెప్పనండి. ఎందుకంటే సక్సెస్కి కొంచెం టైం పడుతుంది. ఓకేనా, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే లైక్స్ మనకి చాలా ఇంపార్టెంట్. లైక్ కొడితే ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి రీచ్ అవుతుంది. కొత్తగా ఎవరైతే రావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ పాయింట్స్ కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 1500 లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఒక 1500 టార్గెట్ పెట్టుకుందాం. లైక్ చెప్పితే లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ 2025లో మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నారండి. సో నేను ఈ 2025 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఆ వీడియో కావాలా వద్దా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పేరు రాసి అన్న నాకు ఆ ఛానల్ క్రియేషన్ వీడియో కావాలన్నా అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే తొందరగా ఆ వీడియో చేస్తాను. సో ఇక ఛానల్ పెట్టాలనుకున్నారు, ఛానల్ పెట్టేశారు, ఏదో రకంగా ఛానల్ పెట్టేశారు. సో తర్వాత ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు యూట్యూబ్లో ఏం చేయాలని వస్తున్నారు, ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఏ క్లారిటీ లేకుండా ఇక్కడికి వచ్చేసాం అనుకోండి, ఇక్కడ వాళ్ళు వ్లాగ్స్ చేస్తారా, మనం కూడా వ్లాగ్ చేద్దాం. ఇక్కడ వీళ్ళు కుకింగ్ చేస్తారా, మనం కూడా ఒక కుకింగ్ చేద్దాం. అండ్ వీళ్ళు టెక్ న్యూస్ చేస్తున్నారా, మనం కూడా టెక్ వీడియోస్ చేద్దాం. ఇలా కాదండి, మీరు ఏ సబ్జెక్ట్ మీద మీకు ఒక సస్టైనబిలిటీ ఉంది, అంటే ఏ సబ్జెక్ట్ మీద మీకు ఎక్కువ గ్రిప్ ఉంది, ఏం చేయాలని వస్తున్నారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ ఒక ఆలోచన ఉండాలి. ఓకేనా, వ్యూస్ వచ్చినా రాకపోయినా మాత్రం ఫస్ట్ మనం ఫిక్స్డ్ సబ్జెక్ట్ మీద స్టాండ్ తీసుకోవాలి. అంటే మనం ఒకటే సబ్జెక్ట్ మీద వీడియోస్ చేయాలండి. ఇప్పుడు నా వీడియోస్ చూడండి, యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉన్నాను, యూట్యూబ్ ఎడ్యుకేషన్ అంటారు బేసిక్గా. సో నాకు ఒక వీడియో క్లిక్ అవుతుంది, ఒక వీడియో ఆగిపోద్ది, ఒక వీడియో కొంచెం మీడియం రెస్పాన్స్ వస్తుంది, ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. సో ఎలా అనిపించినా ఎలా చేసినా నాది ఇదే సబ్జెక్ట్ కాబట్టి నేను ఈ సబ్జెక్ట్లోనే వెళ్ళాలి. ఒకవేళ నేను ఉండే ఏరియాలో ఒక ఫ్లైట్ కూలిపోయినా కానీ నేను దాన్ని తీసుకొచ్చి నా ఛానల్లో పెట్టకూడదు. ఓకేనా, సో అవి మెయింటైన్ చేయాలి. ఒకటే ఫిక్స్డ్ సబ్జెక్ట్. మీరు కుకింగ్ చేస్తారా, కుకింగే చేయండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా కుకింగే చేయండి. ఓకేనా, ఎందుకంటే మీరు ఈ రోజు వీడియో పెట్టి ఈ రోజే వైరల్ అవ్వాలంటే కాదు కదా, ఆ వీడియో రేపటి రోజున ఎప్పుడైనా సరే రిజల్ట్ రావడానికి ఉంటుంది ఛాన్స్. సో ఇప్పుడు మనకు తెలిసిన ఫాలోవర్ ఒక అతను Samsung S23 Ultra గురించి వీడియో చేశాడు. ఓకేనా, సో అది మనోడు పెట్టిన తర్వాత ఏదో 1.5 year కింద వీడియో పెట్టాడు మనోడు. సో మనోడికి ఏంటంటే అప్పుడు 60-50 ఆ వ్యూస్ మధ్యలోనే వచ్చాయి. అయితే మనోడికి నేను మోటివేట్ చేశాను, బ్రో మనం వీడియో చేసి వదిలేయటమే, సో ఆటోమేటిక్గా కావాలి అని అనుకున్న వాళ్ళు, అంటే ఇప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంది అని అంటే కనుక ఆటోమేటిక్గా వాళ్ళే వెతుక్కొని చూసుకుంటారు. సో నేను మొన్న రీసెంట్గా S23 Ultra తీసుకున్నాను సేల్లో. ఓకేనా, సో నేను సెర్చ్ చేస్తే మనోడి వీడియోనే వచ్చింది, అంటే నా ఫాలోవర్ వీడియోనే వచ్చింది. అంటే చూడండి, నేను సజెషన్ ఇచ్చినోడే అతని వీడియో చూడాల్సి వచ్చింది. అంటే అతను ఏవి తక్కువని కాదు నేను ఇక్కడ అనేది, అంటే ఏంటంటే నాకు అవసరం వచ్చింది కదా. సో ఇప్పుడు నేను S23 Ultra మొబైల్ కొంటాను నేను అనుకోలేదు కదా, బట్ ఏంటంటే నేను కొనేసాను. కొన్న తర్వాత నేను దీనికి సంబంధించి మొత్తం చూడాలి కదా, మరి ఇదంతా చూడాలి అని అంటే యూట్యూబ్లో రివ్యూస్ చూడాలి. నేను S23 Ultra రివ్యూ ఇన్ తెలుగు అని కొడితే మనోడి వీడియో టాప్ 10లో వచ్చింది. సో ఆ వీడియో క్లిక్ చేసి ఓపెన్ చేసి చూశాను, చాలా నీట్గా ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. మళ్ళీ నేను పర్సనల్గా అతనికి మెసేజ్ పెట్టాను, బ్రో నాకు ఇట్లాగా అవసరం అనిపించి నేను చూశాను మీ వీడియో, చాలా నీట్గా చేశారని చెప్పేసి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మనోడికి నేను వీడియో ఓపెన్ చేసే టయానికి అప్పుడు అదవరకు అయితేనేమో 50-60 వ్యూస్ ఉండే అని చెప్పాను కదా, ఇప్పుడు రైట్ నో 35,000 వ్యూస్ వచ్చాయి. మరి ఎట్లా వచ్చాయి? మనోడి దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి వచ్చాయి. కాబట్టి మీరు ఏదైనా ఒక ఫిక్స్డ్ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేస్తూ ఉండండి. ఆ టయానికి కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వెతుక్కొని చూస్తారండి.
ఓకేనా. అండ్ రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా యూట్యూబ్లో మీకు ఓపిక సహనం ఉండాలండి, చాలా ఎక్కువ ఓపిక సహనం ఉండాలి. వీళ్ళు వచ్చారు కారు కొన్నారు, వీళ్ళు వచ్చారు ఇల్లు కట్టారు, అరే నాకెప్పుడు అవుతుందిరా బాబు, ఇది వద్దు. మీకు ఓపిక సహనం చాలా ఉండాలి. మీకు ఓపిక సహనం ఉంటేనే యూట్యూబ్లో నిలబడగలుగుతారు. ఓపిక సహనం లేదా మీకు యూట్యూబ్ ఛానల్ పనిచేయదండి. ఓకేనా. దయచేసి వేరే ఏదన్నా ఉంటే ట్రై చేసుకోండి, అది మీకు బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది చెప్తారు వచ్చేయండి యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తున్నాయి, రాలేదు అని నేను అనట్లేదు. కాకపోతే ఇందులో ఏంటంటే మీకు ఓపిక సహనాన్ని బట్టి వస్తాయి. ఎంతమంది అండి ఛానల్స్ చేసేవాళ్ళు, కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని మనం ముందు నుంచోవాలంటే చాలా ఓపిక ఉండాలి. అండ్ అట్లాగే మన దగ్గర చాలా కంటెంట్, మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నీట్గా ఉండాలి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఫిక్స్డ్ సబ్జెక్ట్ మెయింటైన్ చేయండి, చాలా పేషెన్స్ ఉండాలి. ఓకేనా. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ ఏదైతే ఉందో మ్యూజిక్ అవాయిడ్ చేయండి. ఇందాక నేను చెప్పాను వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని నేను కూడా చేస్తాను అని అంటే అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఛానల్ ఏమవుతుందో మాకు తెలుసు. మేము రెగ్యులర్గా ఒక 30 ఛానల్స్ దగ్గర చూస్తూ ఉంటాం ప్రతిరోజు. ఓకేనా. సో అందులో ఒక 10-15 ఛానల్స్ అన్న మేము పలానా యూట్యూబ్ వాడు ఇచ్చిన మ్యూజిక్ వాడేసాం, లేకపోతే పలాని వాళ్ళు వాడారు, మేము వాడితే తప్పేంటని మేము కూడా వాడేసాం అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వాళ్ళ ఛానల్ లోపల ఏం జరుగుతుందో మాకే తెలుస్తుంది అండి. ఎందుకంటే వాళ్ళ ఛానల్స్ కూడా చెక్ చేసేది మేమే కదా, కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీలో ఉన్నది నేను, నాలాంటి వాళ్ళందరూ కూడా. సో ఛానల్ని చూస్తే ఛానల్ లోపల ప్రాబ్లం ఏముంటుంది, అసలు వీళ్ళ ఛానల్కి రేపు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుందా లేదా అనేది మాకు అర్థం అవుతుంది. ఎందుకంటే 1-2 సంవత్సరాలు కదా, 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము చెప్పగలుగుతాం. కాబట్టి మ్యూజిక్ అనేది పట్టుకోకండి, అది యూట్యూబ్ వాడు ఇచ్చిన మ్యూజిక్ అయినా సరే, లేకపోతే సినిమా పాటలు అయినా సరే, లేకపోతే వాళ్ళు వాడారు వీళ్ళు వాడారు, అసలు ఏది కూడా. ఈవెన్ చాలామంది కైన్ మాస్టర్, ఫిలిమోరా ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. దాని లోపల వచ్చే మ్యూజిక్స్ ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు అని వాడేస్తారు. అట్లా వాడకూడదండి. టర్మ్స్ అండ్ కండిషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు కమర్షియల్ యూజ్ చేయొద్దు అని. ఓకేనా. సో కమర్షియల్ యూజ్ అంటే ఏంటి, యూట్యూబ్లో మీరు డబ్బులు సంపాదించడానికే కదా వీడియోస్ పెట్టేది, మరి దాన్ని కమర్షియల్ యూజే అంటారు. అర్థమవుతుందా. కాబట్టి మ్యూజిక్, సినిమా పాటలు ఇలాంటివన్నీ వదిలేసేయండి, ఇవి పట్టుకోవద్దు. 2025లో రూల్స్ ఇంకా చాలా స్ట్రిక్ట్ అవుతాయి. ఓకేనా. సో ఆ రూల్స్ అఫీషియల్గా బయటకు వచ్చిన తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. కాబట్టి సెకండ్ పాయింట్ ఏంటి, మ్యూజిక్ అనేది మీ వీడియోస్లో వాడకండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫేస్ క్యామ్ వీడియోస్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు నేను కెమెరా ముందు ఎలా అయితే కనిపిస్తున్నానో అలాగా మీరు కూడా కెమెరా ముందు కనిపించి వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మరి కుకింగ్ వీడియోస్కి కెమెరా ముందు మనం రావాల్సిన అవసరం లేదు కదన్న అంటే అవసరం లేదు. బట్ ఏంటంటే ఈరోజు ఏ రెసిపీ చేస్తున్నాము అనేది ఒక చిన్న ఇంట్రడక్షన్ టైప్, ఇగో ఇలా చేద్దాం అనుకుంటున్నానండి అన్నదానికైనా కొంచెం ఇంట్రడక్షన్ టైప్ అయినా మీరు కెమెరా ముందుకు రండి. ఎందుకంటే ఫేస్ క్యామ్ వీడియోస్కి ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకేనా. ఎక్కువసేపు చూస్తారు. ఇప్పుడు నేను ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాను, ఆ పాయింట్, యాక్చువల్ పాయింట్ అనేది నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నా వాయిస్ని బట్టి మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. ఓకేనా. ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. డిజిటల్ బోర్డు మీద కంప్యూటర్ లెసన్ చెప్పింది వేరుంటుంది, బ్లాక్ బోర్డ్ మీద టీచర్ లెసన్ చెప్పింది వేరుంటుంది. అర్థమవుతుందా. చాలా నీట్గా అర్థం అవ్వాలి అని అంటే మాత్రం బ్లాక్ బోర్డ్ మీద టీచర్ లెసన్ చెప్తేనే మనకు అర్థమవుతుంది. ఓకేనా. అలాగా ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడ దాకా మీరు వీడియో చూస్తున్నారు, ఎన్ని నిమిషాలు అయింది, మరి ఇన్ని నిమిషాలు మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తున్నారంటే దాని అర్థం నేను చెప్పాలి అని అనుకుంది మీరు అర్థం చేసుకుంటారు. నాకు ఉపయోగపడి ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా చెప్తాడేమో ఇతను అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నట్లే కదా. కాబట్టి ఫేస్ క్యామ్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. ఫేస్ క్యామ్ వీడియోస్ చేస్తే మీకు మానిటైజేషన్ ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకేనా. అంటే మానిటైజేషన్ అంటే డబ్బులు రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి అట్లా. అండ్ అట్లాగే ఫేస్ క్యామ్ వీడియోస్ అంటే ఇట్లాగా కెమెరా ముందుకు వచ్చి చేసే వీడియోస్కి డబ్బులు కూడా కొంచెం బాగా ఎక్కువ వస్తాయండి. అంటే అందరికీ నార్మల్గా ఫోటోలు పెట్టి వాయిస్ ఇచ్చి చేసే వాళ్ళకంటే కూడా ఇలాగా కెమెరా ముందుకు వచ్చి చేసే వాళ్ళకి అట్లీస్ట్ ఒక 5 to 10 రూపీస్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే యూట్యూబ్లో ఫ్రెండ్షిప్స్ మానేయండి. అంటే ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అయ్యాను, సో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో ఏమంటే మీ ఛానల్ నేను చూస్తాను, నా ఛానల్ మీరు చూడండి, మీ వీడియో నేను లైక్ కొడతాను, నా వీడియో మీరు లైక్ కొట్టండి, ఇట్లాంటివి కొన్ని పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అని కొన్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వటం, ఎవరెవరు వీడియో ఎట్లా లైక్ కొట్టారు అని చెప్పి స్క్రీన్ షాట్స్ పెట్టుకోవటం, ఇదంతా ట్రాష్ అండి. ఓకేనా. సో దీని మీద డిపెండ్ అవ్వకండి ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే రెస్పాన్స్ అనేది జెన్యూన్గా ఒరిజినల్గా రావాలి. సో ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్లు వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ లేడీస్కి ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయండి. చాలా కేసులు మా దగ్గరకు వచ్చినవి ఉన్నాయి. బ్రదర్ పలాని వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, సో వాళ్ళకి నేను సపోర్ట్ చేశాను, సో వాళ్ళని నమ్ముకొని నేను ఛానల్ రన్ చేసి ఇప్పుడు నా చేయి వదిలేశారు, సో వాళ్ళకి నేను గతంలో సహాయం చేశాను, వాళ్ళకి నేను ఇంత అమౌంట్ ఇచ్చాను, సో ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. ఓకేనా. సో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఫ్రెండ్షిప్లు అనేది కరెక్ట్ కాదండి ఈ రోజుల్లో. కాబట్టి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పని ఏదో మీరు చేసుకోండి.
ఓకేనా. మీ పని అయితే మీరు చేసుకోండి. ఎవరైనా వచ్చి సరదాగా పలకరించి, అంటే కామెంట్ సెక్షన్లో వచ్చి ఎవరైనా సరదాగా పలకరించి ఏమండి నేను సపోర్ట్ చేస్తాను మీరు సపోర్ట్ చేయండి అని అంటే లైక్ కొట్టండి, లేకపోతే లవ్ సింబల్ ఇచ్చేసి వదిలేసేయండి అంతే. అంతకు మించి ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వకండి వాళ్ళకి, ఓకేనా. ఎందుకంటే ఎవరైనా సరే, ఇప్పుడు మీరైనా వాళ్ళైనా ఎవరైనా సరే సొంతగా పైకి లేవాలండి, ఓకేనా. ఒకళ్ళు సపోర్ట్ తీసుకొని చేయకూడదు. అండ్ నెక్స్ట్ పాయింట్ కూడా ఇదేనండి, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అండ్ పలాని వాళ్ళు ఉన్నారు నా ఛానల్ని పైకి లేపుతారు అండ్ పలాని ఛానల్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ వల్ల నా ఛానల్ ఖచ్చితంగా గ్రో అయింది అని కొంతమంది చేస్తూ ఉంటారు వీడియోస్. అలాంటి ఛానల్స్ని నమ్ముకోకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు, ఇప్పుడు మీరు అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఒక సమ్ ఎక్స్ అనే ఛానల్ని నమ్ముకున్నారు అనుకోండి, సో అతను చేయగలిగినంత సహాయం మాత్రమే చేయగలుగుతాడు, ఓకేనా. అండ్ మ్యాక్సిమం ఇప్పుడు నా వీడియోసే చూడండి అని నేను చెప్పను. సో నాలాగా ఇంకా చాలామంది వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళ వీడియోస్ కూడా చూడండి. సో ఎవరి వీడియోస్ చూసినా కానీ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోండి, సొంతగా తెలుసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ సెట్టింగ్ తేడా వచ్చింది ఇతను వచ్చి చేస్తాడు, ఆ సెట్టింగ్ తేడా వచ్చి అట్లా ఎవరు చేయరండి, ఆ సెట్టింగ్స్ ఎవరు చేయరు. అందుకని ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. ఏదైనా డౌట్ ఉంటే నా ఛానల్ కానీ నాలా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ ఛానల్స్లో కానీ డౌట్ అడగండి, మ్యాక్సిమం అక్కడ మీకు రిప్లై ఇస్తారు. లేకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి, వాళ్ళ అకౌంట్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఉంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. కుదిరితే అక్కడ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఏదైనా పోస్ట్ పెట్టాను అనుకోండి ఇన్స్టాగ్రామ్లో, అక్కడ కామెంట్ చేయడానికి ట్రై చేయండి, మీ మ్యాక్సిమం అక్కడి నుంచి రిప్లైస్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా. సో డౌట్ క్లారిఫై చేసుకోవడం కోసం మాత్రం కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, కానీ ఇతను ఇక నేను కంప్లీట్గా ఇతని మీద డిపెండ్ అవుతాను అనే ఆలోచన అయితే అసలు పెట్టుకోకండి, ఓకేనా. అట్లా ఇప్పుడు ఒక 10 మందికి అయితే మనం చేయగలుగుతాం, కానీ ఒక 100 మంది అవుతారు, 1000 మంది అవుతారు, 1,00,000 మంది అవుతారు, అంతమందిని మనం హ్యాండిల్ చేయలేం కదా. కాబట్టి ఎంతవరకు చూడాలి అనేదే చూడండి, ఓకేనా. ఎంతవరకు సహాయం అడగాలో అంతవరకే అడగండి. అంతకు మించి ఇతను సహాయం చేస్తున్నాడు కదా, ఏమంటే ఈ వీడియోకి ఒక 1000 వ్యూస్ తెప్పించరా, ఏమంటే ఈ ఛానల్ని కొంచెం ప్రమోట్ చేయరా, ఏమంటే ఈ ఛానల్ని అది చేయరా, అట్లాంటి వరకు వెళ్ళకండి. ఏమంటారంటే మీ స్థాయి దిగిపోతుందండి. అట్లా రిక్వెస్ట్ చేయకండి, ఎవరిని రిక్వెస్ట్ చేయకండి, ఓకేనా. ఇది జస్ట్ నేను కొంచెం మీతో ఓపెన్గా చెప్తున్నాను, ఓకేనా. దీని గురించి ఏం తప్పుగా అనుకోకండి. ఎందుకంటే తెలిసి తెలియక అడుగుతారు, కానీ వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళు చీప్గా అనుకుంటారు మీ గురించి. పర్సనల్గా నాకు అట్లాంటి ఫీల్ ఏమి ఉండదు, కానీ బట్ నాలా అందరు ఉండరు కదా అట్లా. కాబట్టి ఎవరిని కూడా సపోర్ట్ చేయండి, ఇట్లాంటివి అడగకండి. కావాలంటే ఏమంటే ఈ సెట్టింగ్ ఏదో ఎర్రర్ వచ్చిందండి అని స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఇది నాకు అర్థం కావట్లేదు కొంచెం చెప్పరా అని అంటే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మీ వీడియోస్ మీరు చూసుకోవటం ఆపేసేయండి. అంటే ఛానల్ స్టార్ట్ చేయగానే వీడియో వైరల్ అవుతుందా లేదా, వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని కామెంట్స్ వచ్చాయి అని చెప్పేసి మీ వీడియోని మీరే ఓపెన్ చేసుకొని చూస్తారు. అట్లా చూడకూడదండి. అలా చూస్తే అది ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అంటారు. అంటే ఇట్లాంటి యాక్టివిటీ ఎక్కువ, అంటే ఫ్రీక్వెంట్గా మీ వీడియోని మీరే ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు అని అంటే కనుక మీ ఛానల్కి మానిటైజేషన్ ఛాన్సెస్ తక్కువ. అంటే డబ్బులు వచ్చే కాన్సెప్ట్ ఏదైతే ఉందో సో దానికి మీ ఛానల్ ఇనెలిజిబుల్ అయిపోద్ది, అంటే మీ ఛానల్ పనికి రాకుండా పోతుంది అనమాట అట్లా. లేకపోతే మీ ఛానల్ మీద కొంచెం వ్యూస్ తగ్గుతూ ఉంటాయి, మీ వీడియోస్ మీరు చూడటం వల్ల వ్యూస్ తగ్గుతూ ఉంటాయి, ఓకేనా. మీ వీడియోస్ మీరు లైక్ చేసుకోవటం కామెంట్ చేయటం యూట్యూబ్ ఏం చేస్తుంది, తీసుకొచ్చి మళ్ళీ మీకే చెప్తుంది, కానీ బయట జనానికి ఎక్కడా చూపించదు అట్లా. కాబట్టి మీ వీడియోస్ మీరు చూసుకోవటం అనేది ఆపేసేయండి. దానివల్ల మీకు ప్రాబ్లమే కానీ బెనిఫిట్ ఉండదు, ఉపయోగం ఉండదు దానివల్ల, అర్థమవుతుందా. అండ్ అట్లాగే చాలామంది ఏం చేస్తారంటే సబ్స్క్రైబర్స్ని వాచ్ అవర్ని కొనుక్కుంటూ ఉంటారు. అలా కొనుక్కోకండి, ఏదైనా సరే జెన్యూన్గా రానివ్వండి. ఇట్లా కొనుక్కున్నవా ఏమవుతాయి అంటే వాడు మీకు అమ్మేవాడు ఏం చేస్తాడు, అది కంప్యూటర్లో ఉన్న సాఫ్ట్వేర్స్ నుంచి జనరేట్ చేసి ఫేక్ అకౌంట్స్ నుంచి మీకు సబ్స్క్రైబ్ చేసి వాచ్ అవర్ తీసుకొచ్చి ఇస్తాడు. అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. అండ్ యూట్యూబ్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఫేక్ సబ్స్క్రైబర్స్ ఫేక్ వాచ్ అవర్ని మేము ఫిల్టర్ చేస్తాము, సో అది ఒరిజినల్ అయితేనే మీకు అక్కడ కౌంట్లో కలుస్తుంది, ఒరిజినల్ కాకపోతే ఒకవేళ మీకు కౌంట్లో కలిసినా దాన్ని మేము తీసేస్తామని చెప్పేసి అంటారు. వాళ్ళు మీకు 10,000కో 20,000కో వాచ్ అవర్ సబ్స్క్రైబర్స్ మీకు అమ్మినా మళ్ళీ కొన్ని రోజులకి అవి మీకు వెళ్ళిపోతాయి, మైనస్ అయిపోతే మీకు వచ్చిన మానిటైజేషన్ కూడా తీసేస్తారు వెంటనే, అర్థమవుతుందా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యూట్యూబ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నేనున్నాను, నా ఎక్విప్మెంట్ చాలా అవుతుంది, చాలా డబ్బులు దగ్గర ఒక 4 లక్షల పైన నేను పెట్టున్నాను రైట్ నౌ. కానీ నేను స్టార్ట్ చేసింది ఎప్పుడో 6-7 ఇయర్స్ దగ్గర అవుతుంది, ఓకేనా, 6-7 సంవత్సరాలు అవుతుంది. సో ఆ మూమెంట్లో నేను పెట్టింది మహా అయితే 300-400 పెట్టి ఒక ట్రైపాడ్, ఒక చిన్న మైక్ అవి తీసుకున్నాను. నా ఫోన్లో నా దగ్గర ఏదైతే ఫోన్ ఉందో రెడ్మీ ఫోన్, ఆ ఫోన్లోనే పెట్టి నేను వీడియోస్ తీసుకునేవాడిని. కొంచెం యూట్యూబ్లో ఎదిగి డబ్బులు వచ్చే కొద్దీ కొంచెం ఒక మంచి కెమెరా కొనుక్కోవటం, మంచి లైట్లు కొనుక్కోవటం, నీట్గా రూమ్ని రెడీ చేసుకోవటం అట్లా.
చేయండి. అంటే ఏంటంటే అన్న ఇప్పుడు ఇంత చెప్పే మధు అన్న స్టూడియో చాలా బాగుంది అండ్ ఇన్ని కలర్లు వేపించాడు, ఇన్ని లైట్లు పెట్టాడు, ఇంత కాస్ట్లీ కెమెరా వాడుతున్నాడు, మనం కూడా అలా వాడితేనే వ్యూస్ వస్తాయేమో అని అనుకుంటాను. అట్లా కాదండి. నేనేంటంటే ఇది కొంచెం ప్యాషనేటివ్గా తీసుకుంటాను. అంటే నాకు వచ్చే డబ్బుల్లో కొద్దిగా ఆ డబ్బులు ఏదైతే ఉంటే ఆ డబ్బులు తీసుకొచ్చి నేను స్టూడియోకి పెట్టుకుంటాను. అది నాకు ఇష్టం. ఓకేనా, మనం ఎదిగే కొద్దీ పెట్టుకోవాలి. కానీ అసలు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే 4-5 లక్షలు తీసుకొచ్చి ఛానల్లో పెట్టేసి అది క్లిక్ అవుతుందా లేదా కూడా తెలియదు కదా. కాబట్టి ఇంట్రెస్ట్ పోతుంది. మీకు మీ దగ్గర ఉన్న దాంట్లోనే కొంచెం బెటర్గా చూపించుకోండి. ఓ మంచి ట్రైపాడ్ కొనుక్కోండి, ఒక మంచి మైక్ కొనుక్కోండి, అండ్ అట్లాగే ఒక మంచి లైట్లు. అంటే లైట్లు అంటే ఇవే కొనాలని ఏం లేదు, ట్యూబ్ లైట్లు పెట్టి కూడా చేసుకోవచ్చు. మన ఎదురుగా ఒక ట్యూబ్ లైట్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఇవి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. అండ్ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక ఛానల్ స్టార్ట్ చేయటం అంటే అంతే, చిటికలో అయిపోద్ది ఛానల్ స్టార్ట్ చేయటం. బట్ దాన్ని మెయింటైన్ చేయటం చాలా కష్టం. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అనేవి మీరు ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఆల్సో ఎంతమందికి 2025 రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ వీడియో కావాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే వీడియో కావాలి అనేది మీ పేరు రాసి, అన్న నాకు ఆ వీడియో కావాలి, అన్న నా పేరు ఇది, నాకు ఆ యూట్యూబ్ క్రియేషన్ 2025 రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఎలా చేయాలో వీడియో చేయండి అన్న అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా నేను ఆ వీడియో తొందరగా చేస్తాను. ఓకేనా, అండ్ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే మాత్రమే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయండి. యాప్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అట్లాగే నా ఐడి కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకున్న డౌట్స్ కూడా అడగవచ్చు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అండ్ మ్యాక్సిమం ఫాలో అయ్యి డౌట్ అడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి నేను వెళ్ళి మీ మెసేజ్ చెక్ చేయడానికి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.